మనిషి సృష్టి దేవుని స్పర్శ. దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన తరువాత ఒక ప్రత్యేకమైన సృష్టి చేయాలనుకున్నాడు. ఆ సృష్టి మనిషి. దేవుడు భూమి మట్టితో మనిషిని తయారు చేశాడు, కానీ ఇంకా అతడు జీవించలేదు. అప్పుడు దేవుడు తన శ్వాసను అతని నాసికలో ఊదాడు. అప్పుడు మనిషి జీవిగా మారాడు. ఇది సాధారణమైన సృష్టి కాదు, ఇది దేవుని స్వంత స్పర్శతో జరిగిన సృష్టి. ఆ తరువాత దేవుడు ఒక అందమైన స్థలం ఏదెను తోటను సృష్టించాడు. అక్కడ అన్ని చెట్లు, ఆహారం, శాంతి అన్నీ ఉన్నాయి. ఆ తోటలో మనిషిని ఉంచి దేవుడు చెప్పాడు, ఈ తోటను కాపాడుకో అని. కానీ దేవుడు ఒక విషయం గమనించాడు, మనిషి ఒక్కడే ఉన్నాడు అని. అప్పుడు దేవుడు అన్నాడు, మనిషికి సహాయకుడు కావాలి అని. అప్పుడు దేవుడు మనిషిని నిద్రపోనిచ్చి అతని పక్కెముకతో ఒక స్త్రీని సృష్టించాడు. ఆమెను చూసినప్పుడు మనిషి ఆనందించాడు. ఇలా దేవుడు కుటుంబాన్ని ప్రారంభించాడు. బైబిల్ వాక్యం ప్రకారం దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆదికాండము 2:7. మనము సాధారణంగా పుట్టలేదు, దేవుని శ్వాసతో జీవితం పొందాము. మనం ఒంటరిగా ఉండటానికి కాదు, సంబంధాల కోసం సృష్టించబడ్డాము. అయితే దేవుడు మనలను ప్రేమతో సృష్టించాడు, కాబట్టి మన జీవితానికి ఒక అర్థం ఉంది. దేవునితో సంబంధం కలిగి ఉండండి. ఆమేన్.